హాయ్ నరేష్. హాయ్ అండి. హౌ ఆర్ యూ అండి? వెరీ ఫైన్ విజయ్. అమ్మా పర్లేదు, మళ్ళీ అండి ఏంటండి వెరీ ఫైనా? వెరీ ఫైన్ అంటే కారణం ఏంటి? 2012లో అయిపోతుంది అనగానే హిట్ సినిమా ఏంటి అంటే ఎవరికైనా గుర్తుండేది, ఎప్పుడు రివ్యూస్ చేసుకున్నా ఏ ఛానల్ అయినా సరే ఎక్కడైనా సరే, ఎముడికి మొగుడు. బాబాయ్ ఈ సినిమాలు ఈ కాన్సెప్ట్ మీద చాలా సినిమాలు వచ్చినాయి, బట్ అదే కాన్సెప్ట్ మళ్ళీ తీసుకొని మళ్ళీ ప్రయత్నంగా చేసి మళ్ళీ సక్సెస్ కొట్టావు. ఆ స్టోరీ విన్నప్పుడు ఏంటి? సో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్? అంటే ఒకటి విజయ్, ఈ సినిమా ఇప్పుడు కొత్తగా ఏం రావట్లేదు. గత 30 సంవత్సరాల నుంచి చాలా సినిమాలు వచ్చింటాయి. అంటే 30 కదా, ఇంకెక్కువే. ఒక దాదాపు 35 సంవత్సరాలు, 40 సంవత్సరాల పైనే ఉండండి. బట్ దాదాపు ఒక 20-30 సినిమాలు వచ్చింటాయి ఇదే కథ మీద. ప్రతి దాంట్లో నువ్వు చూసుకుంటే రేషియో, సక్సెస్ రేషియో ఎక్కువ ఉంటుంది. సో అందుకు ఇదేదో సక్సెస్ రేషియో ఎక్కువ ఉందని కాదు అనుకోలే. సో సత్యబాబు బెట్టింగ్ బంగారాజు దాని ముందు నేను చేశాడు. ఏదో అంటే నేను అంటే ఒక నాకు పర్ఫార్మెన్స్గా మంచి పేరు వచ్చిన, ఒక డైరెక్టర్గా తన పేరు మంచి పేరు వచ్చిన ఆడలేదు సినిమా. సో బెట్టింగ్ బంగారు చేసాం. సో అది బాగా ఆడింది. సో నా దగ్గర నుంచి, సత్యబాబు దగ్గర నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఎప్పుడు చంటి వచ్చి ఇలాగ సత్యబాబు తోటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర చేశాడు. సో మళ్ళీ తర్వాత చేద్దాం, నేను మళ్ళీ 5 years తర్వాత గ్యాప్ తర్వాత వస్తున్నానంటే ఏం చేద్దాం అంటే ఆలోచిస్తేనే అదే చెప్పా. కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. సత్యబాబు రెగ్యులర్గా ఏం చేయొద్దు, ఏదన్నా కొంచెం చేద్దాం అంటే అప్పుడు తను కూర్చొని ఆలోచించడంలో, అంటే 3 సబ్జెక్టులు నేను చేయలేదు, డబుల్ యాక్షన్ ఎప్పుడు చేయలేదు, సోషల్ ఫ్యాంటసీ ఒకటి చేయలేదు, అండ్ ఇది ఇద్దరు వైఫులతో చేయలేదు. సో ఏది చేస్తే బాగుంటుంది అలా డిస్కస్ చేస్తే ఒకరోజు మళ్ళీ తర్వాత ఇంకో కథ కూడా అనుకుంటాం జరిగింది. నార్మల్లో ఫ్యాంటసీ కథ కాకుండా నార్మల్ సోషల్ కథ ఒకటి అనుకుంటాం జరిగింది. బట్ అది ఎక్కడో కొంచెం సాటిస్ఫాక్షన్ తనకి లేదు, నాకు లేదు. వర్క్ చేద్దాం అనుకుంటున్నాం. అప్పుడు సిద్ధు అని ఒక అతను వచ్చి కథ చెప్పాడంట 15 minutes. బాగుంది, మనం అనుకున్నాం కదా సోషల్ ఫ్యాంటసీ, ఇది ఏంటన్న అంటే వింటే బాగుంది, దీంట్లో స్కోప్ ఎక్కువ ఉంది చేసుకుంటానికి. ఎందుకంటే ప్రతి సినిమాలో నువ్వు చూస్తే విలన్ అంటే హీరో ఎముడు వచ్చి ఎవరినో ఎవరినో చంపపోయి హీరోని చంపడం, అది నా ఆయుష్ ఇంకా ఉంది కదా అంటే అయ్యో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఎవరో బాడీలో పంపించడం, అదే అలా ఆడుకుంటాం. ఈ సినిమాకి వచ్చేటప్పుడు అలా కాకుండా మేము ఏం చేస్తాం అంటే ఆడు బతుకున్నప్పుడే వెళ్ళాడు ఫస్ట్ టైం. ఆడు దున్నపో తోక పట్టుకుని వెళ్ళిపోతుంటాడు. సో అక్కడి నుంచి అంటే అదొకటి, ప్లస్ ఎముడికి కూతురు ఉంది లేదా ఎవరికి తెలియదు, బేసిక్గా లేదు. ఎముడికి కొడుకు అండ్ వైఫ్ ఉన్నారు. మన పురాణాల ప్రకారం వైఫ్ పేరు అయ్యో, కొడుకు పేరు యమగండ. సో మనం ఏంటంటే కొంచెం లీనియన్స్ అంటే కలుపుతాం, సినిమా అనేటప్పుడు కొన్ని కలుపుతాం. కాబట్టి కూతురుకి లవ్ చేస్తే ఎలా ఉంటుంది, ఒక అమ్మాయిని పెట్టి ఎముడు కూతురు లవ్ చేస్తున్నాడు అని తను చెప్పాడు. అలా సిద్ధు బాగుంది, వర్కౌట్ చేయొచ్చు, దీంట్లో చాలా ఫన్ వస్తుంది. ఎందుకంటే అతనే అంటే కూతురు ఎముడు ప్లస్ హీరోయిన్ ఫాదర్, సో 2 రకాల విలన్ ఉంటుంది. సో కొత్తగా ఉంటుంది, దాంట్లో ఎక్కువ స్కోప్ ఎక్కువ ఉంది, వర్క్ చేసుకుంటాను స్కోప్ అని పాయింట్ ఓకే చేసింది. దాని తర్వాత 1-2 months తర్వాత మొత్తం గ్రాఫ్ అంతా అందుకుని సత్యబాబు చెప్పాడు. సో కొన్ని చేంజెస్ చేసుకుని వి స్టార్టెడ్ ది ప్రాజెక్ట్. సరే, యముడికి మొగుడు. సో యముడికి డాటర్ ఉంది కాబట్టి చేసింది. ఒకవేళ నరేష్ నిజ జీవితంలో చేసుకోవాల్సి వస్తే ఒక స్టార్ అంటే ఈ సినిమా ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయిని చేసుకుంటాడా? ఆప్షన్స్ వస్తాయి. పొలిటికల్ వాళ్ళ అమ్మాయిని, లేకపోతే ఒక ఇండస్ట్రియలిస్టా, లేకపోతే ఒక సామాన్యురాలనా, లేకపోతే మీ చుట్టాలు ఎవరిని ఉంటే చుట్టాల ఎవరిని చేసుకుంటాడు ప్రిఫరెన్స్? సామాన్యురాలు డెఫినెట్గా. చెప్పారు అది మోడెస్టీగా ఉంటాను గురించి కాదు. అంటే బేసిక్గా ఒకటి విజయ్, ఎవరిని చేసుకున్నా కూడా అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ. ఎందుకంటే ఇండస్ట్రీ మనది ఒక 9 to 5 జాబ్ కాదు ఫస్ట్. సో ఏ టైంకి అంటే మనకు ఒక రోజు షూటింగ్ 1 hour ఉండొచ్చు, ఒక రోజు 24 hours ఉండొచ్చు, అవుట్డోర్ చేంజ్ అవ్వచ్చు. అవును, మన అవుట్డోర్లు వెళ్తాం, ప్లస్ యానివర్సరీస్, డేట్స్, లేకపోతే మనం ఎక్కడో ఉంటాం, అంటే బర్త్డేస్ మిస్ అయిపోవటం, ఫంక్షన్స్, ఫ్యామిలీ ఫంక్షన్స్ మిస్ అవుతాం. సో బేసిక్గా అర్థం చేసుకుని వాళ్ళు ఉండాలి ఎవరైనా. సో వీళ్ళంటే అంటే దే డోంట్ నో మచ్ అబౌట్ ఆల్ దిస్ కాబట్టి మన ఇండస్ట్రీ అంటే మన లైఫ్ స్టైల్ గురించి తెలియదు కాబట్టి ఫస్ట్ మన యాక్సెప్ట్ యాజ్ అన్ యాక్టర్గా యాక్సెప్ట్ చేసి మన లైఫ్ స్టైల్ కూడా యాక్సెప్ట్ చేయాలి. మన ఇండస్ట్రీ వాళ్ళ ఒక పెద్ద స్టార్ వాళ్ళ అమ్మాయిని చేసుకుంటే మరి వాళ్ళు తెలుసుగా, అంటే ఎవరున్నారు చెప్పు. అలా వచ్చారా? సరే, ఓకే, గాట్ ద పాయింట్. అంటే బేసికల్గా ఏంటంటే స్టార్ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు రేపు రోజున తెలుసు కాబట్టి, బట్ ఈవెన్ ఇంకా స్టార్స్ అయినా ఎవరైనా ప్రాబ్లం లేదు. బట్ వన్ థింగ్ ఏంటంటే వాళ్ళకి అంటే చిన్నప్పుడు స్టార్ని చూసి ఉంటారు కాబట్టి వాళ్ళకు కొంత అవగాహన ఉంటుంది. సో ఎనీ గర్ల్ లైక్ నువ్వు ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నా లేకపోతే పొలిటికల్ ఏం తీసుకున్నా అమ్మాయి. సో వాళ్ళకంటూ హస్బెండ్ టైము ఇవి ఉంటాయి.
నాకు నా మొగుడు నాకు లేకపోతే yes, yes, ఆల్ సెట్ అండ్ డన్ అది మనకంత టైం ఉండదు. ఓకే సో అదే అర్థం చేసుకోవాలి. ఓకే సరే లోపల మనసులో నరేష్ అనుకున్నాడు, నువ్వు సినిమాకి సంబంధించి అడుగుతున్నావు, నాకు సంబంధించి అడుగుతున్నావు, పర్లేదు అని నరేష్ తెలుసుకోవాలన్నారు. సో చాలా బ్యాచులర్ కదా, సో లెట్స్ సీ. సో నెక్స్ట్ మళ్ళీ ఎలాంటి అమ్మాయి వస్తుంది ఏంటంటే మాకు ఆశ ఉంటుంది, నరేష్కి ఎలాంటి అమ్మాయి వస్తుంది ఎవరిని తీసుకుని. సరే సినిమా విషయానికి వస్తే యముడికి మొగుడు అంటే శ్రీహరి గారు, అంటే ఐఎమ్ నాట్ కంపేరింగ్ ఒక ఆర్టిస్ట్గా లైక్ చాలామంది యాక్టర్స్ ఉన్నారు, సో యముడు క్యారెక్టర్స్ చేస్తున్నారు, బట్ షాజీ షిండే గారిని తీసుకున్నారు. సో వాట్ మేక్స్ యూ టు సెలెక్ట్? అంటే చాలా మంది ఆప్షన్స్ అనుకున్నాం, నేను అనుకున్నట్టు ప్రభు గారు అనుకున్నాను, శ్రీహరి గారు అనుకున్నాను. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇది సీరియస్ సినిమా కాదు, ఫస్ట్ థింగ్ ఇది కామెడీ సినిమా. సో మనకేంటంటే యముడిని ఆడుకుంటూ ఉంటే, అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి యమలోకంకి వెళ్ళి అతను ఆడుకుంటుంటే గింజుకోలేక, ప్లస్ ఆయన ఒప్పుకోకపోతే వాళ్ళ వైఫ్ దగ్గర క్లోజ్ అయిపోయి ఇంట్లో పర్మిషన్ తీసుకుంటారు రమ్యకృష్ణ గారి దగ్గర, లేకపోతే తమ్ముడు భరత్ వారి దగ్గర తీసేసుకుంటే ఈజీగా క్యాప్చర్, అంటే ఇంట్లో స్ట్రాంగ్ గా ఉంటారు కదా ఇప్పుడు లేడీస్ అని, అలాంటి తెలివితేటలు మానవ తెలివితేటలు ఉంటాయి కదా. సో అలాంటి దానికి గింజుకోవాలి అంటే ఒకసారి అతను సర్కాస్టిక్ గా పెట్టాలి, ఒకసారి ఏడుస్తూ ఉండాలి, అంటే అన్ని రకాల ఎక్స్ప్రెషన్ ఉండాలి. విలనిజం కాదు, ఫస్ట్ బేసిక్ గా పీక్కోలాగా లాక్కోలాగా వేస్తున్నాడు ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అలా ఉండాలి. సో అది లాస్ట్ రీల్ వరకు, లాస్ట్ 14th రీలే కొంచెం సీరియస్ గా ఉంటది. సో ఆ షేడ్ చేయగలుగుతాడు. ఇది అంటే షియాజీ షిండే గారు మీద కామెడీ పండుతుంది, అలాగే సీరియస్నెస్ పండుతుంది. సో ఎక్కువ మన శాతం కామెడీ ఉంది కాబట్టి ఆయన అయితే బాగుంటుంది. ప్లస్ ఆయన చాలా మంది అడిగారు ఎందుకంటే ఆయన అంటే కొంచెం తెలుగు కొంత ఉండదు కదా, ప్రాబ్లం ఏం కాదు. ఇప్పుడు ఆయన వన్ గుడ్ థింగ్ ఏంటంటే విజయ్, దో ఆయన మహారాష్ట్ర అయినా ముంబైలో ఉన్నా కూడా ఆయన తెలుగు నేర్చుకుని ఆయనే డబ్బింగ్ చెప్తున్నాడు. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఆడియన్స్ కి అలవాటైంది. ఇప్పుడు సడన్ గా ఎవరితో డబ్బింగ్ చెప్పించినా బాగోదు. అండ్ ఆయన ఒక టిపికల్ అంటే ఒక స్లాంగ్ మోడ్యులేషన్ ఫిక్స్ చేసుకున్నాడు. సో అదైతే బాగుంటుంది. దాంతో కొంచెం గ్రాంధికం ఉంటే ఎలా ఉంటుంది. సో అప్పటికి గ్రాంధిక వర్డ్ వచ్చినప్పుడు మాత్రం చాలా స్పష్టంగా అన్ని చెప్పించాం. కొన్ని నార్మల్గా ఇప్పుడు ఐఎమ్ యమా అని ఇంగ్లీష్ మాట్లాడుతుంటాం, అది ఇట్స్ ఫన్. సో ఎందుకంటే మన కొంచెం ఫన్ ఉండాలి కాబట్టి ఇట్స్ ఫన్ ఫిల్మ్ కాబట్టి అది అన్నిటికీ బాగుంటుంది. కొంచెం గ్రాంధికం మాట్లాడినా బాగుంటుంది. కొంచెం ఇలాగుంటే ఆడియన్స్ కి అంటే కొంచెం కామికల్ గా ఎంజాయ్ చేస్తారు. డైలాగ్స్ అంటే గుర్తొచ్చింది. సో అదే మన హీరోయిన్ అంటే నేను ప్రేక్షకుడిగా మా హీరోయిన్ ఫీల్ అయ్యాం, మీ హీరోయిన్ అంటే మీ హీరోయిన్, మీ సినిమా హీరోయిన్. ఆమె తెలుగు నేర్చుకుని ఫస్ట్ సినిమా తెలుగు నేర్చుకొని తన డబ్బింగ్ చాలా అంటే క్యూట్గా ఉంది, చాలా క్యూట్గా ఉంది. అది ఎలాగా వచ్చిందంటే బేసిక్గా గ్రాంధికం అంటే కొంచెం సంస్కృతం మిక్స్ అయి ఉంటుంది. సో ఆ అమ్మాయికి అదొకటి ఉంది. ప్లస్ ఎక్కడో కొంచెం మన తెలుగులో మనకే ఒకసారి నోరు తెరవు కొన్ని పదాలు. అమ్మాయికి ఏంటంటే ఫస్ట్ 2 రోజులు బాగా ఇబ్బంది పడింది, అంటే తెలుగు వెళ్దాం అనుకుంటుంది. అమ్మాయికి తెలుగులో గ్రాంధికం ఏదని తెలియదు. సో కొంచెం 2-3 టేకులు అయ్యేటప్పుడు బాగా ఇదైపోయేది. ఏం లేదమ్మా ఇది కొంచెం అందరికి నాకే ప్రాబ్లం అవుతుందని అందరు, నేను కానీ పక్కన రమ్యకృష్ణ గారు కానీ అందరు చెప్పడం తోటి అమ్మాయి ఏం చేస్తుంది, ఒక ఛాలెంజ్గా తీసుకుని మొత్తం రాసేసుకుని హిందీలో రాసేసుకుని చిన్నపిల్లలు అంటే కంఠస్థం బట్టి పెట్టినట్టు పెట్టేసింది. అంటే ఇంకా సెట్గా ఎవడు రావటం పాపం, తెలుగు కూడా వస్తే పాపం. అంటే ఎవరన్నా పరిచయం చేస్తాను అనుకో, విజయ్ అని పరిచయం చేస్తే విజయ్ గారు తాగా చెప్పేసేది. అంటే సగం అర్థం అంటే హాఫ్ వేలో ఓపెన్ చేస్తే ఎవరికి అర్థం అవుతుంది కదా. సో అలాగా చెప్తే అది గౌతమ్ రాజు గారు ఎడిటింగ్ చూసినప్పుడు బాగుందండి అమ్మాయిది, కొంచెం అంటే పెక్యులర్గా ఉంది, వాయిస్ బాగుంది, మన ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్తో చెప్పించినా మనకి ఎవరో హీరోయిన్ వేరే హీరోయిన్ చెప్పి తాలూకా రెఫరెన్స్ వస్తుంది కదా. సో ఈ అమ్మాయికి అంటే ఇలాంటి ఫ్రెష్ వాయిస్ అయితే బాగుంటుంది, ఈ అమ్మాయితో ట్రై చేద్దాం. అంటే ఒకవేళ అంటే మనకి మరీ హిందీ అమ్మాయి కొంచెం ఎక్కడన్నా పడుతుందంటే మారుద్దాం, మాక్సిమం ట్రై చేయించండి, అదే ట్రై చేయించండి, అమ్మాయితో చెప్పిస్తాను ట్రై చేయండి అని చెప్పారు. సో సత్యబాబు కూడా నచ్చింది. సో అప్పుడు ఇంకా అమ్మాయి ఏం చేసిందంటే 10-15 days మళ్ళీ మా స్క్రిప్ట్ అంతా పంపిస్తే మళ్ళీ ఢిల్లీ మొత్తం రివైజ్ చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ మోడ్యులేషన్ ఎలా చెప్పాలి అని మొత్తం చెప్పింది. కొంచెం కష్టపడి కొంచెం టైం తీసుకున్నా కానీ బాగా చెప్పింది. ఓకే. సో ఈ సాంగ్స్ వచ్చే లోపలికి తిలోత్తమ ఆ పాట మన దిండి దగ్గర చేశారు, దిండి దగ్గర గోదావరి గట్టు పక్కన చేశారు. అంటే ఒక కాన్సెప్ట్ ఉంది దాంట్లో, చేపలు బోట్లు వెనకాల కలర్ఫుల్గా చాలా బాగుంది.
సో ఈ కాన్సెప్ట్స్ కూడా లైక్ అంటే యువర్ మోర్ ఇన్ టు దీస్ లైక్ అంటే ఒక హీరోగా కాకుండా కూడా ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వ్యక్తులకు కూడా నరేష్ అన్న క్యాండిడేట్ పని చేస్తాడు అని అందరూ అనుకుంటుంటారు. సో అంత ఇంట్రెస్ట్ తీసుకున్నప్పుడు సాంగ్స్లో కూడా యూ థాట్ ఆఫ్ దోస్ కాన్సెప్ట్స్? అంటే కాన్సెప్ట్ డెఫినెట్గా ఏంటంటే ఒక ఊరు చివర కళ్ళు దుకాణం అలా ఉంటుంది. సో కళ్ళు దుకాణం అంటే మరి అలా బాగోదు. అంటే ఒక నార్మల్గా ఒక చిన్న అంటే బారు మన ఊళ్ళల్లో డాబాలు ఏమన్నా ఉంటే ఒక పల్లెటూరులో డాబా ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. అలా ఉంటుంది. అంటే ఎక్కువ ఈ లైటింగ్స్. సో బట్ ఎంతైనా విజువల్ మీడియం అందు. సో కొంత ఆన్ స్క్రీన్కి వచ్చేటప్పుడు బాగుండాలి. అంటే బ్యాక్గ్రౌండ్లో సో మరీ అవేగా ఉండకూడదు. అంటే మోడర్న్గా ఉందంటే ఇది ఊర్లో ఎక్కడ ఉంది. సో మనం ఈ పడవలకి కడతాం కదా తెరచాపలు, అలాంటి కలర్ఫుల్గా పెడితే ఎలా ఉంటుంది అని వాటర్ ఫుల్ ఒక హాఫ్ అది చేపల చెరువు అక్కడ పక్కన అది హాఫ్ నింపేసి దానికి ఏం చేసామంటే కింద నుంచి లైట్ వేస్తే సో ఆ రిఫ్లెక్షన్ ఒక షేప్ వచ్చింది, ఒక విచిత్రమైన షేప్ వచ్చింది. సో ఆన్ స్క్రీన్ బాగుంది. సో ఇట్ వాస్ ఐడియా ఆఫ్ అంటే ఎందుకంటే ప్రొడ్యూసర్ చంటి ఇచ్చిన ఆర్ట్ డైరెక్టర్, అది కాకుండా కిరణ్ గారు ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్. సో వాళ్ళిద్దరు కూర్చుని ఇలా చేద్దాం అంటే దానికి మనం ఏదో ఉడతా ఇది చేస్తే బాగుంటుంది ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పి ఏంటంటే నేను ఆ సాంగ్ పర్టికులర్గా ఎందుకు అడిగానంటే ఆ బ్రిడ్జ్ మొత్తానికి లైట్లు పెట్టేశారు. బ్రిడ్జ్ మొత్తానికి లైట్లు పెట్టుకుని వెళ్ళిపోయి బ్యూటిఫుల్ గా బ్రిడ్జ్ చెంచినాడు బ్రిడ్జ్ మొత్తం పెట్టాం. అంటే కింద మనకి గోదావరి అది కూడా కనపడుతుంది. నైట్ టైం పెద్ద కనపడదు మనకి, ఎన్ని లైట్లు వేసినా గోదావరి కనపడదు. సో అంతే నేను చేసానంటే పిల్లర్స్ ఉంటే పిల్లర్స్ ప్రతి పిల్లర్స్ వేస్తే ఆ రిఫ్లెక్షన్ వాటర్ మీద పడదు, ఆ పిల్లర్స్ రిఫ్లెక్షన్ వాటర్ మీద పడితే సో కొంత తెలుస్తుంది. సో అది రవి గారు క్రెడిట్ అది. ఓకే. సో ఇంకొక పాట విషయానికి వస్తే ఆ పాట ఇంకా చాయిస్ లేదు, తీసుకున్నాం పెట్టేశాం. అసలు అంటే అప్పుడు లక్ష్మి గారు చేశారు చిరంజీవి గారి సినిమా నుంచి. అంటే ఏంటి టైటిల్ చెప్పనండి, ఎందుకంటే ఆ పాట అసలు సూపర్ పాట. ఈ రోజు కూడా ఆ జోష్ రమ్యకృష్ణ గారికి కూడా ఆ జోష్ కనపడింది, సూపర్గా చేశారు ఆవిడ. సో ఈ సాంగ్ మాత్రం ఎక్స్పీరియన్స్ చెప్పాలి, ఎందుకంటే డెఫినెట్లీ యూ విల్ బి రివైజింగ్ నాన్నగారు. సో ఆ సినిమా, ఆ స్టెప్స్, సో ఆ కాస్ట్యూమ్స్ అన్నీ మీకు ఒక రివైజ్ లాగా గుర్తొచ్చుంటాయి. అది ఏంటంటే మేము ఎప్పుడు అనుకోలేదు రీమిక్స్ పెట్టాలి, లేకపోతే రీమిక్స్ పెడుతుంటే హిట్లో ఉన్నాయి. నా సినిమాలు చాలా రీమిక్స్ పెట్టిన సినిమాలు అన్ని హిట్. అది మొన్న ఎవరు అడిగారు, అంటే అది అలాంటిది ఏమీ లేదు. బేసిక్గా ఎందుకు పెట్టామంటే అంటే అది ఎలా కుదిరిందంటే సత్యబాబు వెళ్ళి కోటి గారికి సిచ్యువేషన్ చెప్తున్నాడు. మొత్తం కథ అంతా చెప్పాక ఏ సిచ్యువేషన్స్ వస్తుందంటే దీని ముందు ఇలా ఉంటుందంటే యముడిని ఏడిపించాలి, యముడు మండిపోతా ఉండాలి హీరో అంటే. ఎందుకంటే అతను వాళ్ళ వైఫ్ తోటి డాక్టర్తో బాగా క్లోజ్ అయిపోతున్నాడు, కొడుకుని పడేసాడు. సో ఇవన్నీ చూసి అంటే ఏమీ అరవలేని పరిస్థితి, అంటే కొంచెం బాగుండాలంటే కొంచెం సాంగ్ కూడా కొంచెం మాస్గా పెప్పీగా ఉండాలంటే ఎలా ఉండాలి అని ఆయన అడిగి అంటే కొంచెం ఎలా ఉండాలి సాంగ్, నువ్వు ఎలా అనుకుంటున్నావు నీ మైండ్ లేదు అంటే సత్యబాబు అన్నాడు అత్త ముక్కుతులాగా ఉండాలండి. అంటే అవునా అనుకుని కొంచెం ఏదో మళ్ళీ అనుకుని ఆయన అదే పెడితే బాగుంటుంది కదా. మన ఎవరో రమ్యకృష్ణ గారు ఆ సినిమాకి మన లక్ష్మి గారు అదే మదర్ అదే అత్తగారు అయితే రమ్యకృష్ణ గారు రంభ హీరోయిన్స్. సో ఈ సినిమాకి రమ్యకృష్ణ గారు అత్తగారు చేస్తున్నారు కదా, బాగుంటుంది ఆ సాంగ్, ఆవిడ ఆల్రెడీ చేసిన సాంగ్ కదా అని. ప్లస్ నాన్నగారు సినిమా సాంగ్ అది, సత్యబాబు ఆ సినిమా పనిచేశాడు, బాగుంటుందండి మంచి సాంగ్, పెద్ద హిట్ సాంగ్ కదా అని. ఇది ఈ విషయం నాకు చెప్తే టక్మన్ నాకు ఫస్ట్ కనెక్ట్ అయింది. ఎందుకంటే నేను అల్లుడా మజాకు షూటింగ్కి వెళ్ళినప్పుడు మెడ్రాస్లో ఆ సాంగ్ జరుగుతుంది. సో నాన్నగారు తారా మాస్టర్ సాంగ్ కంపోజ్ చేశారు ఒరిజినల్. సో ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు ఎక్స్పీరియన్స్, చిరంజీవి గారు డాన్స్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ చూసింది. సో ఎక్కడో తెలియకుండా మా అంటే నాన్నగారు ఉంది కాబట్టి అదొక మంది అనే ఫీలింగ్. అండ్ మళ్ళీ టెన్షన్, ఎందుకంటే సాంగ్ సూపర్ హిట్ సాంగ్ చేస్తున్నాం. డెఫినెట్గా చిరంజీవి గారు లైక్ వన్ ఆఫ్ ద అమేజింగ్ డాన్సర్. సో ఆయనతో పాటలు అసలు ఎక్కడ అంటే మనం పోల్చుకుంటాం కూడా తప్పదు. సో ఆయన అంటే అంటే చూసి పెరిగాం మనందరూ ఆర్టిస్ట్ అవ్వాలని ఒక ఇన్స్పిరేషన్ ఆయన. సో నాకు టెన్షన్ ఏంటంటే అది ఒకటి, అంటే ఆ సాంగ్ మనం జస్టిఫై చేయగలుగుతామా, నా మీద నాకు నమ్మకం ఉందా, అంటే ఎంతవరకు చేయగలుగుతాం చిన్న డౌట్ ఉంటుంది. అండ్ రెండోది ఏంటంటే సెట్కి వెళ్ళిన తర్వాత టెన్షన్ ఏంటంటే రమ్యకృష్ణ గారు అంటే ఆవిడ అన్నారు నేను 7 years అయింది డాన్స్ చేసి అన్నాను. అవును అనుకున్నాను. సరే అంతలోకి సరే ఏంటి అంటే నేను హీరోయిన్ మూమెంట్ నేర్చుకున్నా, ఆవిడ వచ్చారు, వచ్చి ఏంటి ఒకసారి చేయమన్నారు, చేసిన ఇంకొకసారి చేయమన్నారు, టేక్ అంది. నాకు షాక్ ఫ్యూజ్. నేను అప్పటికి 15 సార్లు నేను అదేంటి అంటే లేదమ్మా టేక్ అంది.
అంటే ఆవిడకి అంటే షీస్ బీన్ లైక్ అంటే అన్ని ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీలో ఉండి అంటే మెమరీ పవర్. అంటే ఈవెన్ మీరు డైలాగ్ చెప్పినా కూడా టక్మని ఆవిడకి ఒక 2 సార్లు చెప్పేస్తే ఎంత పెద్ద డైలాగ్ అన్నా టక్మని గుర్తుండిపోతుంది. షీ హాస్ వెరీ స్ట్రాంగ్.